రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై సీరియస్ అయ్యారు హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి. బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైస్ ఇవ్వకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 90 రోజుల్లోపు సీఎంఆర్ రైస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. లేకపోతే 125% పెనాల్టీ కట్టాల్సిందేనని జీవో జారీ చేసింది సర్కార్. ఎవరైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు అక్రమాలు చేస్తున్న మిల్లర్లపై ఆరా తీస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నల్గొండ నుంచి శేఖర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, మిల్లర్లపై ఈ అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? సౌజన్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ ఇవ్వకుండా బయట మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లపై ఈ రోజు V6 న్యూస్ లో మనం స్పెషల్ డ్రైవ్ నడిపాం. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ రైస్ ని వెంటనే రికవరీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లకు పైచీలకు సీఎంఆర్ రైస్ కొంతమంది మిల్లర్లు సొంతానికి వాడుకుని ఆ డబ్బులను రియల్ ఎస్టేట్లలో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా అధికారులు తేల్చారు. దాంతో వాళ్ళ మీద చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. కానీ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళు బెయిల్ పై బయటకు వచ్చేసి మళ్ళీ రికవరీ అంటే సీఎంఆర్ రైస్ ను ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనేది వాళ్ళ అధికారులు సీరియస్ అవుతున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చారు. అయితే హైకోర్టు జస్టిస్ కూడా చాలా సీరియస్ అయింది. ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ రైస్ ని మీరు మీ సొంతానికి వాడుకుంటే ఊరుకునేది, అంతా కూడా ప్రజల డబ్బు. ఆ ప్రజల డబ్బుని పన్నుల రూపంలో ఇస్తే ఆ డబ్బును మీకు చెల్లించారు. దానికి సంబంధించి వెంటనే బియ్యాన్ని చెల్లించాలి. లేకపోతే సిబిఐని కూడా దీంట్లో ఏసీబీని కూడా రంగంలోకి దింపి ఎంక్వైరీ చేయిస్తాం ప్రతి రైస్ మిల్లులో అని చెప్పేసి చాలా సీరియస్ అయింది హైకోర్టు. దాంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేసి ఎవరైతే పెండింగ్ సీఎంఆర్ రైస్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా 90 రోజులలో రికవరీ చేయాలి. అదేవిధంగా 125% పెనాల్టీతో సీఎంఆర్ రైస్ ని తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు. వీళ్ళందరితోటి మంత్రులతో కావచ్చు, సీఎంతో కావచ్చు, ఈ మిల్లర్లంతా కూడా కొంతమంది మిల్లర్లు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు. 125 పెనాల్టీ కట్టాలి అంటే కొంత కష్టం, 25% తగ్గించాలనే ఒత్తిడి కూడా తేబోయారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఏవైతే పెండింగ్ సీఎంఆర్ రైస్ ఉన్నదో అది పూర్తిగా ఇవ్వాల్సిందే, 125% పెనాల్టీ కట్టాల్సిందే, 90 రోజుల లోపే ఇవ్వాలి. లేకపోతే వాళ్ళకి సంబంధించి రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళకున్న మిల్లు కావచ్చు, అదేవిధంగా ఆస్తులు కావచ్చు అవన్నీ కూడా జప్తు చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్లందరూ కూడా వాళ్ళందరూ ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లైని, రెవెన్యూ అధికారులను సిద్ధం చేస్తున్నారు. ఒక సూర్యాపేట జిల్లాలోనే 64 కోట్లకు సంబంధించిన డబ్బులు పెండింగ్ లో ఉండడంతో సోమనర్సాయి జిల్లా అధ్యక్షునికి సంబంధించి 64 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి దాదాపు. దానికి సంబంధించి ఆయన ఆస్తులను జప్తు చేయడానికి రెవెన్యూ అధికారులు వెళ్ళారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా అతన్నే మందలించింది. ప్రభుత్వ డబ్బులను ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ ను నువ్వు సొంతానికి వాడుకొని మళ్ళీ హైకోర్టుకు ఎలా వచ్చావు, ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అనే రీతిలో వాళ్ళు జస్టిస్ ప్రశ్నించడంతో అధికారులకు కొంత ఊరట కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ మిల్లులు ఎవరైతే కొంతమంది రైస్ మిల్లర్లు మాత్రమే సొంతానికి వాడుకున్నారు వాళ్ళందరూ దాదాపు 10,000 కోట్లకు సంబంధించిన రైసు మళ్ళీ వెంటనే 90 రోజులలో ఇవ్వాలనేది ఈ రోజు జీవో విడుదల చేసి ఆదేశాలు జారీ చేసి రికవరీకి మాత్రం అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అంటే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ లిస్టు రెడీగా ఉన్నది. వాళ్ళ దగ్గర దాదాపు ఒక సూర్యాపేటలోనే 27 మంది పైచీలకు కేసులు నమోదయ్యారు. ఇట్లా చాలా అంతే మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నది. వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. రికవరీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సౌజన్య. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో సాయంత్రం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం తగ్గినా గచ్చిబౌలి, బయోడైవర్సిటీ నుంచి హైటెక్ సిటీ మీదుగా జేఎన్టీయూ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కంటిన్యూ అవుతోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో సాయంత్రం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం తగ్గినా గచ్చిబౌలి, బయోడైవర్సిటీ నుంచి హైటెక్ సిటీ మీదుగా జేఎన్టీయూ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కంటిన్యూ అవుతోంది.
దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీలో ఉపయోగించుకుంటామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీలో చేరికను రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని విమర్శించారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించినా కేసీఆర్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. మరోవైపు పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను స్పీడప్ చేసింది ఏఐసీసీ. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు వేయించిందని ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకి ఓట్లు ఎలా ఎక్కువ వచ్చాయని ప్రశ్నించారు రేవంత్. ప్రభుత్వాన్ని పాడగొడతామని పనికిరని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని ఆరోపించారు రేవంత్. 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్ కు. 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్థూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో 3rd ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా కేంద్ర మంత్రులను కలుస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో ప్రధాని హోంమంత్రితో భేటీ అవుతామని తెలిపారు. ఏపీతో ఎలాంటి సమస్యలు లేవని, ఉన్నా పరిష్కరించుకుంటామన్నారు ముఖ్యమంత్రి. మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి, ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిందా? ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి భేషజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకునే విషయంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనన్నారు రేవంత్. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న జీవన్ రెడ్డికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. జీవన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని చెప్పారు సీఎం. డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగా మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది, మేము నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలో చిచ్చు రేపే ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. కొన్ని అంశాల్లో చిన్న అభిప్రాయ భేదాలున్నా అందరం కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ బలోపేతానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తా ఉన్న జీవన్ రెడ్డి గారి, అదేవిధంగా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం అందరం కూడా ముందుకు నడుస్తామని, ముందుకు నడవాలని మరి ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకే, వారి పిలుపు మేరకు జీవన్ రెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలను కూడా చర్చించి వారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంటు హాల్లో మాజీ ఎంపీ మధుయాష్కిని పరామర్శించారు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ. మధుయాష్కి తల్లి అనసూయ మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రేట్ లేడీ అని పక్కనే ఉన్న ప్రియాంక గాంధీ ఇతర నేతలకు వివరించారు సోనియా. అనసూయ ఆత్మకు శాంతి చేకూరాలని, ధైర్యంగా ఉండాలని మధుయాష్కి చెప్పారు సోనియా గాంధీ. పీసీసీ చీఫ్ నియామకంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఆశావాహుల జాబితా రెడీ చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. బీసీలకు పీసీసీ ఇవ్వాలని కొందరు నేతలు పట్టుబడుతుండగా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు మంత్రి కొండా సురేఖ. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. కొత్తగూడెంలో మంత్రులతో కలిసి 234 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక ఉజ్జయిని బోనాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పొన్నం ప్రభాకర్.
మిషన్ భగీరథతో ఏ ఇంటికి కూడా నీళ్లు రాలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటితో కలిసి 234 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఖమ్మంను గోదావరి జిల్లాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు తుమ్మల. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర విజయవంతమైన సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1 హౌస్ ట్రయల్ రన్ను పరిశీలించారు మంత్రి తుమ్మల. మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు. ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలు పెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు భట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. హైదరాబాద్ నుంచి విజయవాడ 2 గంటల్లో చేరే విధంగా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు మంత్రి పొంగులేటి. రేవంత్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. 2 రాష్ట్ర రాజధానులైనాయి, రాకపోకలు పెరిగినాయి. కొన్ని సాంకేతిక సమస్యలతోని అక్కడ బీఓటీ ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కరీ గారు వెంటబడితే కోర్టులో లీగల్ సమస్యలుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్ ఇచ్చి 2 గంటల్లో విజయవాడ చేరే విధంగా కొత్తగూడ పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని నాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. జూలై 21న జరిగే ఉజ్జయిని జాతరకు రంగానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు పొన్నం. చర్యలు వివరించడం జరిగింది. జూలై 5 లోపల అంటే ఇక్కడ బోనాలు 21వ తారీఖు అయినా 7వ తారీఖు నుంచి అన్ని వీధుల నుంచి ప్రతిరోజు బోనాలు వస్తాయి కాబట్టి ఏర్పాట్లన్నీ నిన్న రాష్ట్ర శాఖ రివ్యూ జరిగినప్పుడు 5వ తేదీ లోపల పూర్తి కావాలని ఆదేశించడం జరిగింది. వరంగల్ జిల్లాను 2వ రాజధానిగా చేసే లక్ష్యంతో పనిచేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు మంత్రి సురేఖ. మహిళా సంఘాలకు 20 కోట్ల రుణాలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇస్తామన్నారు సురేఖ. గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, 2వ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని, అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెస్ కెల్లర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యాసంస్థలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. జీవితాలలో ఒక వెలుగు నింపాలన్నటువంటి కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం 1 crore రూపీసే వచ్చేది ఇయర్, కానీ ఈసారి 75 కోట్ల రూపాయలు మన డిజేబుల్ అండ్ మన డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మొదటి ప్రాధాన్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. డీఎంహెచ్ఓలతో వైద్య శాఖపై రివ్యూ నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్స్ లో డాక్టర్ల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు దామోదర రాజనరసింహ.
నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ హిమాయత్ నగర్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో రూపొందించిన భారీ కటౌట్ను ఆవిష్కరించారు. నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ. T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చారు. 9 రన్స్ చేసి విరాట్ పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చారు. 9 రన్స్ చేసి విరాట్ పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. T20 వరల్డ్ కప్ లో సంచలనాలతో అద్దరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్ ను సెమీస్ లో సఫారీలు మట్టి కరిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వార్ వన్ సైడ్ అన్నట్లు సాగింది. టోర్నీ ఆరంభం నుంచి అసాధారణ ప్రతిభ కనబరిచిన కాబూలీలు కీలక మ్యాచ్ లో చేతులెత్తేశారు. సెమీస్ ఆఫ్ఘన్లను ఆటలాడుకున్న సౌత్ ఆఫ్రికా ఐసీసీ టోర్నీలో తొలిసారి ఫైనల్ కు చేరింది. T20 వరల్డ్ కప్ లో సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకొచ్చిన పసికున్న ఆఫ్ఘాన్ కు సెమీఫైనల్లో షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ కి దూసుకెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘాన్ 11.5 ఓవర్లలో 56 రన్స్ కి ఆలౌట్ అయింది. అజ్మతుల్లా 10 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఆఫ్ఘాన్ ను కుప్పకూల్చారు. తొలి ఓవర్ నుంచే వికెట్ల వేట ప్రారంభించిన దక్షిణాఫ్రికా బౌలర్లు ఆఫ్ఘన్లను 11 ఓవర్లలోనే ఆల్అౌట్ చేశారు. సఫారీల ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆఫ్ఘన్లు ఏ దశలో పోటీ ఇవ్వలేకపోయారు. మార్కో జాన్సన్, తబ్రేజ్ షంసీ 3 వికెట్లు తీయగా కగిసో రబాడా 2, అన్రిచ్ నోకియా 2 చొప్పున వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన సౌత్ ఆఫ్రికా తొలి ఓవర్లోనే ఓపెనర్ డీకాక్ ను ఫారూకీ పెవిలియన్ కు పంపించాడు. తర్వాత వచ్చిన మార్క్రమ్, రీజా హెండ్రిక్స్ 8.5 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో తొలిసారిగా T20 వరల్డ్ కప్ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా అడుగుపెట్టింది. సెకండ్ సెమీఫైనల్లో గెలిచిన టీంతో సౌత్ ఆఫ్రికా ఫైనల్లో తలపడనుంది. బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది. That's all for now.